రాజకీయం అంటే ఎదురోళ్ళని దెబ్బ కొట్టి ఎప్పటికప్పుడు మనం అంటే రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రంగా ఉంటే ప్రతిఘటన సినిమాలో అనుకుంటా పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్ అది ఇప్పుడు ఇక్కడ ఒక పక్కన గ్రామీణ ప్రాంతాలలో వృద్ధుల మీద జరుగుతుంది. అది పక్కన పెడితే జనసేన మీద ఒక కుట్ర జరుగుతుంది. దాని గాజు గ్లాసు లాగేసుకోవాలని చూస్తున్నారు. అందులో ఏదో ఊరు పేరు తెలియని పార్టీ అనే కంటే పార్టీ పేరు తెలుసు, కానీ ఏనాడన్నా డెవలప్మెంట్ ఉందా దాంట్లో? జనసేనని ఊరు వాడ తిరుగుతా చేసుకొస్తున్నారు. ఇప్పుడు దీని పార్టీ పేరేంది? అది రాష్ట్రీయ ప్రజా పార్టీ అంట. వీళ్ళు గాజు గ్లాసు గుర్తు అడిగారు, ఫ్రీ సింబల్స్లో గాజు గ్లాసు గుర్తు అడిగారు. ఆ మధ్యన కూడా అడిగారు. అడిగితే ఎన్నికల సంఘం దగ్గరికి పొమ్మనమన్నారు. ఎన్నికల సంఘం ఈ గుర్తులకు సంబంధించి ఇచ్చే రోజున ఫస్ట్ అప్లికేషన్ వీళ్ళది 10 గంటలకి కరెక్ట్గా ఫస్ట్ క్యూ లైన్లో నుంచి ఇచ్చారు. అయితే ఎన్నికల సంఘం ఆ గాజు గ్లాస్ గుర్తుని ఆల్రెడీ బీజేపీతో టైఅప్లో ఉంది కాబట్టి జనసేన 9:30కో 9:40కో టైం నోట్ చేసుకుని అప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినట్టుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద గాజు గ్లాస్ గుర్తు జనసేనకి ఇచ్చేసి దాని మీదనే సవాల్ చేస్తూ వీళ్ళు వెళ్ళారు. అసలు 10ంటికి ఆఫీస్ తెరిస్తే 9:30కి ఏంటనేది. కాకపోతే వాస్తవంగా ఇందులో 2 కోణాలు. అక్కడ అనైతికం జరిగింది, బట్ వీళ్ళు అనైతికమే. వీళ్ళు ఏదో నిజంగా అద్భుతాలు చేసి పార్టీని చేసుకురావడం కాదు, పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్టు మాత్రమే కనబడుతోంది. దాని వెనకాల జగన్ ఉన్నాడా లేకపోతే వీళ్ళకి వ్యక్తిగత స్వార్థం ఏదన్నా ఉందా అనేది చూడాలి.